నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంది? మౌలిక రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సచివాలయం అవతల అంటే దట్టమైన అభయారణ్యం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో సమ్మక్క సారలమ్మ సాక్షిగా తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు ఇక్కడ మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి మేడారంలోని హరిత హోటల్ వేదిక అయింది. అందుకు అన్ని ఏర్పాటు కూడా అధికారులు చేశారు. ముఖ్యంగా హరిత హోటల్లో భారీ టెంట్ ద్వారా పెద్ద హాల్ తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంట్ హాల్లోనే తెలంగాణ మంత్రులు అధికారులంతా కూడా మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. అందుకు గాని ఈ రోజు సాయంత్రం 4:50 హెలిప్యాడ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకి చేరుకుంటారు. ఇప్పటికే మంత్రులు అధికారులంతా కూడా మేడారం చేరుకుంటున్నారు. సాయంత్రం 5 నుండి 6:30 వరకు మంత్రివర్గ సమావేశానికి అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఈ రోజు చూసుకుంటే ఒక పక్క ఆదివారం కావటం, సెలవు దినాలు ఉండటంతో భారీగా సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వస్తున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు అధికార యంత్రాంగం మొత్తం కూడా మేడారంలో మన మంత్రి మండలి సమావేశం వేదికగా ఇక్కడికి రానున్న నేపథ్యంలో మొత్తం రహదారులు మొత్తం కూడా భారీ వాహనాలు ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి ముందస్తుగానే రూట్ మ్యాప్ ను కూడా క్లియర్ గా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎవరైతే వరంగల్ సైడ్ నుంచి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారో వారిని తాడవాయి మన పక్క మీదుగా ఇటు నార్లాపూర్ మీదుగా మేడారం పంపిస్తున్నారు. ఇంకో పక్క ఇటు ఏటూరు నాగరం మీదుగా వచ్చే వారిని ఇటు తాడవాయి మీదుగా మేడారంలోకి పంపిస్తున్నారు. ఇటు మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇట్లా మనం భూపాలపల్లి మీదుగా ఇటు వరంగల్ ఇట్లా పంపిస్తున్న పరిస్థితి. ఈ విధంగా రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోపక్క మంత్రుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా దట్టమైన అభయారణ్యం కావటం, ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ లో ఉన్న అడవులు ఉండటంతో ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు మొత్తం కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వస్తున్న మంత్రులకు కానీ అధికారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఇటు హరిత హోటల్లో వారు ఉండటానికి కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు సాయంత్రం 6:30 తెలంగాణ మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత సమ్మక్క గద్దెల చెంతనే 7 నుంచి 8 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రాత్రి బస చేయని నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం మార్నింగ్ 6:30, 6:20 ముఖ్యమంత్రి మంత్రులతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి ప్రారంభించి విధంగా రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.